నంద్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం వద్ద నస్పూర్ మున్సిపాలిటీకి చెందినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ బేరా సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నంకు యత్నించాడు. పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఆరోపణలు చేస్తూ మనస్తాపంతో ఏసీపీ కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం. సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతటికి ఏం లేదు, జస్ట్ ఒక భూమి కొడవ. ఆ భూమి మా డాడీది కాదు, మా డాడీ లేడు, అసలు ఏం జరగలేదు. అనవసరంగా మా డాడీ దేంట్లో దొరకట్లేదు అని కావాలని అతన్ని ఇందులో డ్రాగ్ చేసి అసలు ఆ ఫీల్డ్ మీద కానీ మా డాడీ ఇప్పటిదాకా పోయింది లేదు. కాకపోతే అనవసరంగా మా డాడీ వెళ్ళిండు, కమిషనర్ గారు వచ్చిండు, ఇట్లా చేయవద్దంటే కమిషనర్ గారిని తిట్టిండు. అనవసరమైన క్యాస్ట్ ఇందులో తీసుకొచ్చి కేసు బలంగా పడడానికి అనవసరమైన క్యాస్ట్ ఇన్వాల్వ్ చేసి ఇప్పుడైనా స్టేషన్ దాకా తీసుకొచ్చారు. సరే అది ఒక్కటి కాదు, క్యాస్ట్ పక్కన పెడితే అనవసరంగా ఒక నలుగురితో ఇంకో కేసు పెట్టించి వాళ్ళందరినీ కుంటోడు అది ఇదని తిట్టిండని అట్లా ఒక చంపేస్తా అని బెదిరిస్తా అని చెప్పి అట్లా ఒక ఫాల్స్ అలిగేషన్ వేసిరు. సరే ఈ రెండు కేసులు ఏం జరుగుతాయో చూద్దాం అంటే ఎస్ఐ గారు వచ్చారు మా ఇంటికి నిన్న. ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి ఏం లేదు మేము తీసుకెళ్తాం బట్టికి ఫార్మాలిటీ అని చెప్పి తీసుకెళ్లి ఇప్పటి వరకు ఆయన టార్చర్ చేసి ఆయనకి ఇప్పుడు హాస్పిటల్ నుండే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే ఒక సంచలనం అని చెప్పచ్చు. ఏదైతే కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ నస్పూర్ కి చెందిన 22వ కౌన్సిలర్ అయితే బేరా సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్ తోటి అయితే తన గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశాడు. అదే దీనికి కారణం అయితే ఏదైతే ఏసీపీ కార్యాలయం వద్ద అయితే కొంచెం అతనితో సంప్రదింపులు చేయడం ఏసీపీ పిలిపించడంతో అయితే ఏదైతే మున్సిపల్ కమిషనర్ కూడా అతని మీద గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినందుకు విచారణ నిమిత్తం అయితే బేరా సత్యనారాయణ ఏసీపీ కార్యాలయం పిలవడంతో అతను మనస్తాపానికి గురై అతను సర్జికల్ బ్లేడ్ తో అయితే తన గొంతును కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయితే జరిగింది. హుటాహుటినైతే అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కొంచెం విషమించడంతో హైదరాబాద్ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఏది ఏమైనా కూడా గతంలో ఉన్న ఈ బేరా సత్యనారాయణ బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్ కావడంతో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంచెం యుద్ధ వాతావరణం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ కౌన్సిలర్ కు ఉన్న కమిషనర్ ఇతని పైన గతంలో కేసులు నమోదు చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలంటే పోలీసుల పైన ఒత్తిడి చేయడంతో అయితే అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినందుకే మనస్తాపానికి గురై ఏసీపీ కార్యాలయంలోనే అతను ఇలా ఆత్మహత్యకు పాల్పడడం అంటే చాలా విచారించదగ్గ విషయం. ఏదైతే ఇటు ఈ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అయితే మండిపడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టే వింటున్నారు అని అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే వాపోతున్నారు. రైట్ చంద్రశేఖర్. రైట్, థ్యాంక్ యూ.